ఏమున్నాయని 5-6 ఆర్టికల్స్, 5-6 సెక్షన్స్ ఉన్నాయి. సో జడ్జిమెంట్లో ఒక 5-6 ఉన్నాయి బీసీల మీద. వీటిని సునిశ్చితంగా పరిశీలించి నువ్వు కామారెడ్డిలో మాట్లాడి ఉంటే ప్రజలు ఆ రోజే తెలుసుకుందరు. కానీ నువ్వు ప్రజల్ని మోసం చేసే విధంగా కామారెడ్డి డిక్లరేషన్ చేసి నీ చేతులు ఉన్నట్టే ఆ రోజు నేనే 42% రేపు ఇయ్యబోతున్నా అని పార్టీ పరంగా టికెట్లు ఇచ్చినప్పుడు మాత్రం నీ చింతన్ బైఠక్లో చేసినటువంటి తీర్మానం ప్రతి ఎంపీ కాన్స్టిట్యున్సీలో 2 బీసీలకు ఇస్తాము అని ఎమ్మెల్యేలు ఇచ్చి మనల్ని ఒక్క కులానికే అన్ని ఇచ్చుకున్నావు. నువ్వు నీకు కులపిచ్చి ఉందా మాకుందా? ఎలా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఈ సోషల్ ఇంజనీరింగ్ చేసింది నాకు చెప్పండి. ఈ రాష్ట్రంలో చేసింది, ఈ దేశంలో చేసింది, ఈ ఎంపీ టికెట్లో చేసింది, ఈ ఎమ్మెల్యే టికెట్లలో చేసింది. మొన్న ఇచ్చిన నామినేటెడ్ చైర్మన్స్ ఈ రాష్ట్రంలో మొత్తం 90% ఒకే కులానికి చెందిన వాళ్ళు ఉన్నారు. సో నేనేమంటున్నా అంటే ఈరోజు ప్రజాస్వామ్యంలో ఒక గుల్దస్తాలాగా ఉండాలి కదా, వివిధ రకాల పూలతో కలిపి గుల్దస్తా చేస్తే చాలా అందంగా కనిపిస్తాయి. సో వివిధ జాతుల్ని మమేకం చేసుకొని ప్రజాస్వామ్యంలో ఒక గుల్దస్తాలాగా ఉంటే ఆ ప్రజాస్వామ్యం పడవిల్తుంది, వారి సమస్యలు చర్చింపబడతాయి. ఒకవేళ బీజేపీ గనక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అధికారంలోకి వస్తే గనక మీరు అన్నట్టుగా 40% రిజర్వేషన్ తీసుకొస్తుందా? 42% రిజర్వేషన్ వెళ్తుందా? ఇది నేను ఒకటి మీ ఛానల్ ద్వారా వైబ్రెంట్ ద్వారా, ఎందుకంటే కిషోర్ గారు మీరు సీనియర్ జర్నలిస్ట్, రైట్, నేను మీ ముందు ఒకటి భయంకరమైన నిజం చెప్తా. ఈ దేశంలో అసలు రిజర్వేషన్ల పోరాటాలు మేమే ఎందుకు చేయాలి రోడ్ల మీద? ఈ రోజు కూడా ఎందుకు మేము అడక్క తినాలి? ఈరోజు వై ఆల్ దీస్ హ్యాపెనింగ్, వై ఇన్ ఎడ్యుకేషన్లో కానీ, ఎడ్యుకేషన్లో రిజర్వేషన్ ఎందుకు అడుగుతున్నావు? నువ్వు ప్రభుత్వ విద్యను ప్రోత్సహించినట్టయితే ప్రతి పిల్లవాడిని నేను చదివేనికి బయలుదేరినప్పుడు ఒక గంగరేతుల వారో ఒక బెగ్గరో రోడ్డు మీదనో ఎవరో అనాథనో నేను నా పిల్లవాడు నేను చదివిస్తాను వచ్చినప్పుడు ప్రభుత్వాలు విద్యని సీట్లు ఉన్నప్పుడు సీట్లే లేకపోయా ఎమ్మెల్యేల చుట్టూ లైన్లు కట్టి నాకు ఆ స్కూల్లో సీట్ ఇప్పి, ఈ రెసిడెన్షియల్ స్కూల్ ఇప్పి, ఈ కార్పొరేట్ స్కూళ్ళల్లో నాకు ఫీజు తక్కువ చెప్పి, ఈ అవస్థలు విద్యలో జరుగుతున్నాయి కాబట్టి విద్యలో రిజర్వేషన్ కావాలంటున్నాం బీద వాళ్ళకి, సోషియో ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి. సో ఎవరైనా సరే ఇప్పుడు మనం ఎవరినైతే దూషిస్తున్నామో వాళ్ళకు కులపిచ్చి ఉండొచ్చు, కానీ ఆ కులంలో కూడా బీద వాళ్ళు ఉన్నారు, వాడు చదివిస్తానంటే విద్య దొరకాలి కదా. అవును, కులం ఏదైనా కానివ్వండి. సో అప్పుడు కులమే ఎరాడికేట్ అవుతుంది. బీసీలు ఎందుకు రోడ్ల మీద వాడి కొట్లాడాలి? ఎస్సీలు ఎందుకు రోడ్ల మీద? రాజ్యాధికారం కావాలని వాళ్ళ ఇప్పుడు వాళ్ళు అంటున్న ఆధిపత్య కులాలలో కూడా దాంట్లో పేదలు ఉంటారు, వాళ్ళు ఎందుకు రోడ్ల మీదకి వచ్చి లీడర్ల చుట్టూ? కరెక్ట్, కానీ బీసీలకి రాజ్యాధికారం కావాలనే కదా మొదటి నుంచి బీసీలు ముందుకు వచ్చేది. అదే రాజ్యాధికారం మీరు అంటున్నారు. ఇవాళ రాజ్యాధికారం దేనికి సార్? ముఖ్యమంత్రి మేముంటే డూడు బసవన్నలే మంత్రులు, ఎవరితోనే ఏం పని కాదు, ఎమ్మెల్యేలు కాదు, ముఖ్యమంత్రి కీలకం అన్నాం కదా మనం. తెలంగాణ ఆంధ్ర ఉద్యమంలో అన్నాం, అరే మీ వాళ్ళు మంత్రులు ఉన్నారు కదా అంటే, మంత్రులు ఉంటే ఏం లామయా, ముఖ్యమంత్రి ఆల చేతులు ఉంది, ప్రధానమంత్రి ఆల చేతులు ఉంది అనేవాళ్ళు అన్నారు. బీజేపీ వచ్చినాక ఏమైంది? ఇవాళ అతి ముఖ్యమైనటువంటి పదవి ప్రధానమంత్రి అయిపోయా, బీసీఐ ప్రెసిడెంట్ ఆదివాసీ బిడ్డ అయిపోయా, సింపుల్. సో తర్వాత ముఖ్యమంత్రులు అత్యధిక శాతం మేము చేయబడితిమి, తర్వాత ఎన్సీపీసీ లాంటి రాజ్యాంగ పరిరక్షణ చట్టాలు తెస్తిమి. రేపు ఎమ్మెల్యేలు మన ఎంపీ సీట్లలో మేము పాటిల్ గారికి ఇచ్చినాం, జైరాబాదు బండి సంజయ్ గారు, ధర్మపురి అరవింద్ గారు, తర్వాత పూర నర్సయ్య గారు, ఈటెల రాజేందర్ గారు, ఇంతమంది బీసీలకు ఇస్తూ మళ్ళీ ఏది రఘునందన్ రావుకి, తర్వాత మన విశ్వేశ్వర రెడ్డికి, అంటే అన్ని వర్గాలకు మనము ఈ బీసీ కుల సంఘాలు వీళ్ళు తిట్టాల్సిన అవసరం కూడా రాదు. నువ్వు అగ్రవర్ణాల్లో పెత్తనం అవుతుంది అది ఇది అని కూడా తిట్టే ఆస్కారం కూడా లేదు, మేము అందరికి ఇచ్చినాం. ఓకే, సో మంచి డికే అరుణ గారు మహిళ, సో వారిని, సో ఈ రకంగా ఎట్లా ఉంది చూడండి కూర్పు. అదే మీరు కాంగ్రెస్ పార్టీ చూడండి, జానారెడ్డి కొడుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తర్వాత కోమటి రెడ్డి, తర్వాత గుత్తా సుఖేందర్ రెడ్డి వాళ్ళ అబ్బాయి, ఆ తర్వాత అంటే ఒకే కులం ఒకే కుటుంబం. మీరు కదా, మీరు అట్లా చేసినప్పుడు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఇట్లా మాట్లాడాల్సి వస్తుంది. ఈ ఉద్యమాలకు ఎందుకు దారి తీయాలి? నువ్వు గనక ఎమ్మెల్యే ఎంపీ సీట్లు కూడా ఏ ఏ జాతులకు అనుగుణంగా ఇస్తే బీజేపీ పార్టీ లైన్ ఏం తెలుసా? అసలు రిజర్వేషన్లే అడగకుండా చేసేటటువంటి విధానంలో మేము అన్ని పదవులను రాజ్యాంగంలో ఉన్నటువంటి 3 లెజిస్లేచర్లో కానీ, లేకపోతే ఎడ్యుకేషన్లో లెజిస్లేచర్లో, ఏది ఎగ్జిక్యూటివ్లో కానీ, రేపు రాబోయే కాలంలో న్యాయ వ్యవస్థ మీద కూడా ఆలోచనలు చేస్తూ ఉన్నాం. సో ఆ రకంగా అన్ని వర్గాల చెందినటువంటి విజ్ఞానులు, విజ్ఞాన గనులు అలా ఉండాలి. మల్లన్న చేసే డిమాండ్ అయితే మీరు ఒప్పుకుంటారు? అయితే బీసీలకి నేను ఏమంటున్నా, మల్లన్న చేయనియండి, తాడూరు సినిమాస్ చేయనియండి, ఇంకొకరు ఎవరైనా చేయనియండి, డిమాండ్ ఏంటి? అడుగుతున్నది ఏంటి? అసెంబ్లీలో
43 మంది ఒకే కులం వాళ్ళు ఎట్లుంటారయా? ఎస్. లేదు 1,00,000 జనాభా ఉన్నటువంటి ఒక కులం 19 మంది ఎట్లుంటారయా మీరు? అదే రాజ్యాంగం కల్పించిన అంబేద్కర్ వల్లనే కదా ఇలా 19 మంది ఎస్సీలు ఉన్నారు. అంతకన్నా 25 ఎందుకు గెలుస్తలేరు ఎస్సీలు ఈ రాష్ట్రంలో? కరెక్ట్. ఎస్సీ ఉద్యమాలు కూడా ఫెయిల్ అయినాయి. నేను ఎస్సీ దళిత నాయకులను నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మీ ఉద్యమాలే చక్కగా చేసి ఉంటే అసెంబ్లీలో 1956, 54, 52 నుంచి ఈ రోజు వరకు 19 మంది అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఎందుకుంటున్నారు? అది కూడా అంబేద్కర్ ఇచ్చిందే కదా. ఇక 19 కూడా ఎంతమంది ఎలా పోరాడినా కూడా బీసీలో అనైక్యత కూడా రాజకీయ పార్టీలకు కలిసి వచ్చే అంశం మిగతా పార్టీలకి. అనైక్యత లేదండి. లేదా? అనైక్యత లేదు. ఎందుకంటే బీదరికం, రైట్, ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్, ల్యాక్ ఆఫ్ హెల్త్, భూమి లేకపోవడం, సో భుక్తి లేకపోవడం, వాళ్ళని ఆసరాగా తీసుకొని వాళ్ళ యొక్క వీక్నెసెస్ని తీసుకొని వీళ్ళు ఆడుతున్న నాటకం. రైట్, ఓకే. నేను ఏమంటున్నా అంటే పాపం వాళ్ళ యొక్క బీదరికాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఒక ఆట. వాడు పొద్దున లేస్తే కూలికి పోతే కానీ వెళ్ళదండి. ఇక ఆయన రాజకీయం ఏడే చేస్తాడు? నువ్వు రాజకీయాల్లోకి మీరు రాంగ్ వద్దన్నమాట ఎట్లొస్తాడు? ఆ వాతావరణం ప్రజాస్వామ్యం కల్పించాలి కదా. అది బీజేపీ పార్టీ కల్పిస్తుంది. ఎలా కల్పిస్తుంది? రేపు రాబోయే కాలంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని ప్రకటన చేసినాం. ఎమ్మెల్యే ఎంపీ సీట్లలో మేము అత్యధిక శాతం అన్ని వర్గాలను కూర్పు చేసినాం. ఒక మాట అన్నా నేను అడగండి, మాట్లాడుతున్నారు కాబట్టి అడగండి. ఈటెల రాజేందర్ గారు ఆయన అదేంటి పార్టీ ప్రెసిడెంట్ అవుతామనంటే తెలంగాణకి చాలా మంది అడ్డం పడుతున్నారు. సార్ ఇప్పుడు బీజేపీ చాలా మంది అడ్డం పడుతున్నారు అంటే